హాయ్ గైస్ ఐపీఎల్ 2024లో సీఎస్కే కెప్టెన్ నుంచి ఎంఎస్ ధోని తప్పుకున్నారు. అయితే ప్రెజెంట్ సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ చేశారు. అయితే సీనియర్ ప్లేయర్ అయిన జడేజా ఉన్నప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ చేయడం గల కారణం ఏంటి, అలాగే ఎంఎస్ ధోని సడన్గా తప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా తన ప్రస్థానాన్ని ముగించాడు. ఐపీఎల్కు ముందు కెప్టెన్ తప్పుకుని సాకిచ్చారు. 2008లో చెన్నై జట్టుకు బాధ్యతలు తీసుకున్న ధోని ఇప్పటివరకు అదే ఫ్రాంచైజీ తరఫున ఆడారు. మధ్యలో 2 సంవత్సరాలు చెన్నై జట్టు నిషేధించడంతో రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ తరఫున ఆడారు. ఎంఎస్ ధోని స్థానంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యారు. ఐపీఎల్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఈ విషయాన్ని ధృవీకరించింది. 2023 సీజన్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో 5వ టైటిల్ని గెలుచుకుంది. గైక్వాడ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓపెనర్గా ఆడుతున్నారు. కొన్ని సీజన్లుగా జట్టులో నిలకడగా రాణిస్తున్న గైక్వాడ్ పైనే చెన్నై యాజమాన్యం నమ్మకం ఉంచింది. అనుభవం ఉన్న జడేజా ఉన్న అతని గతంలో చెన్నై జట్టును సరిగ్గా నడిపించలేకపోయారు. ధోని కెప్టెన్గా తప్పుకోవడంతో అతనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 2008లో తొలిసారి 6 కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ అతను దక్కించుకుంది. తొలి ప్రయత్నంలో ఫైనల్స్ తీసుకెళ్లినా ట్రోఫీ అందించలేకపోయారు. 2008 తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ధోని క్యాప్టెన్సీలో చెన్నై 2010, 2011, 2018, 2021, 2023 టైటిల్ గెలిచింది. ఐపీఎల్ ఇప్పటి వరకు ధోని 250 ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు. 38.79 యావరేజ్తో 5082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ధోని సడన్గా క్యాప్టెన్సీని తప్పించుకోవడం మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.